ఒకప్పుడు మన భారతదేశం ఎలా ఉండేది, మన పూర్వీకుల గొప్పతనం ఏంటి, మనం ఎందుకు బానిసలుగా మారాం, మనదొక అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత. ప్రపంచమంతా అనాగరికంగా ఉన్నప్పుడే మనం విజ్ఞానంలో, సంపదలో అగ్రస్థానంలో ఉన్నాం. ఒక్కసారి చరిత్రను చూడండి. మనం ఎప్పుడు ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్ళలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరి ఆలయాలను కూల్చలేదు. కానీ మన గొప్పతనాన్ని, మన భద్రతను మనమే కాపాడుకోలేకపోయాం. మనకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించడంలో మనం విఫలమయ్యాం. వాటి పట్ల ఉదాసీనంగా ఉన్నాం. అతిథి దేవోభవ అని అందరినీ మనం దేశంలోకి ఆహ్వానించాం. వసుదైక కుటుంబం అంటూ అందరినీ సమానంగా చూసాం. సర్వమత సమ్మేళనం అంటూ అందరినీ నమ్మి మోసపోయాం. అందుకే చరిత్ర మనకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ గుణపాఠం మనం నేర్చుకుందామా, దాన్ని గుర్తు పెట్టుకున్నామా? ప్రముఖ చరిత్రకారుల పరిశోధన ప్రకారం 1వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు దాదాపు 1700 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉండేది. ఒక భారతదేశం మరియు చైనా కలిస్తే ప్రపంచంలోని మొత్తం ఆర్థిక శక్తిలో 60% మన చేతుల్లోనే ఉండేది. మిగిలిన ప్రపంచమంతా కలిపి కేవలం 40% మాత్రమే. మనం సైన్స్ లో, టెక్నాలజీలో, ఆర్థికాభివృద్ధిలో శిఖరాగ్ర స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ మనం ఆ శిఖరాల నుండి కింద పడిపోయాం. ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు జరిగిందో తెలిసిన వాళ్ళు నోరు విప్పి మాట్లాడట్లేదు. మాట్లాడే వాళ్ళు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అన్ని తెలిసిన పాత తరం మన కర్మ అని ఊరుకుంటే, ఏమీ తెలియని ఈ తరం అంతా బాగానే ఉన్నాం కదా అనే భ్రమలో బతుకుతున్నారు. కానీ ఏ తరానికి మన భారత భావితరం గురించి బాధ లేదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం చరిత్రని మర్చిపోతే భవిష్యత్తు మనల్ని క్షమించదు. మనకి జరిగిన అన్యాయాలని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. మనం సాధించిన విజయాలను ప్రతిరోజు కాపాడుకోవాలి. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన జాతీయతను బలంగా ఉంచుకోవడం అనేది ఒక నిరంతర సంఘర్షణ. అది మన పాత తరంతోనో, మన తరంతోనో అంతమయ్యేది కాదు. ప్రతి తరం మన అస్తిత్వం కోసం పోరాడుతూ ఉండాలి. మన భవిష్యత్ తరాలు గనక ఈ గుణపాఠాన్ని మర్చిపోతే అది ఈ దేశానికి అతిపెద్ద విషాదం అవుతుంది. అందుకే మన చరిత్రను గుర్తు పెట్టుకుందాం, మన భవిష్యత్తును కాపాడుకుందాం. ఈ మాటలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఈ నిజాలని అందరికీ షేర్ చేయండి. జై హింద్.